ప్రజల గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో నంద్యాల సాయిబాబా నగర్ సర్కిల్లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ నాయకులు బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు, యువత చేపట్టిన ఐక్య పోరాటానికి లభించిన చారిత్రాత్మక విజయమిదని నాయకులు పేర్కొన్నారు. మంత్రి రాజీనామాతో పోరాటం ముగియలేదని, నీట్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏను రద్దు చేయడంతో పాటు ఎన్ఈపీ 2020ను ఉపసంహరించుకునే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. విద్యార్థులు చేయవలసిన చాలా ఉంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెప్పి అలాగే విద్యార్థులు యువత ఇది సాధించారు. దీనికి ఈరోజు విద్యార్థి విద్యా సంఘాలుగా ఈరోజు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా రద్దు చేసే విధంగా ఆలోచన చేయాలా. ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎర్రకోట సాక్షిగా చెప్పిన మోడీ ఉద్యోగాలు ఎక్కడిచ్చావయ్యా? యువతకు ఉపాధి కల్పించాలని చెప్పావు, ఎక్కడిచ్చావయ్యా? ఇవి కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి యువత ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోరాటం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇది పాక్షికంగా అమలు చేశారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఈరోజు శుభపరిణామమే. అయితే కేంద్రంలో రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించే దిశగా ఈరోజు విద్యార్థి ఉద్యమ సంఘాలుగా పోరాటం ప్రజాస్వామ్యబద్ధమని ప్రశ్నిస్తామని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. గత 4 రోజుల నుంచి నీటి వ్యతిరేకంగా పోరాటం విద్యార్థి ఉద్యమ సంఘాలు చేస్తున్నాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎన్ని అడ్డంకులు వచ్చినా అక్కడ ఎదురుండి పోరాడిన వాళ్ళు ఈరోజు విద్యార్థి యువకులు ఈరోజు దేశ రాజకీయ నాయకులైతేనేమి, కేంద్ర ప్రభుత్వాలైతేనేమి మరో చరిత్ర దేశంలో విద్యార్థి సంఘం సృష్టించిందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈరోజు అది రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది దేశాన్ని తలరాతో మార్చేది విద్యార్థి యువకులే అనేది మరోసారి రుజువైంది. ఈరోజు నీటి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఈరోజు దేశంలో విద్యార్థులు సాధించిన విజయంగా మేము భావిస్తూ ఈరోజు సాయిబాబా నగర్ నందు తపాకాయసులు అనే కేక్ కటింగ్ చేసుకుంటూ ఈరోజు సంబరాలు పెట్టుకుంటున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ యువత కలుసుకుంటే ఏదైనా సాధిస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినారంటే ఇప్పుడే జరిగిన ఉద్యమం కంటే మరింత తీవ్రమైన ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి ఢిల్లీలో జరిగింది మన రాష్ట్రంలో జరగకుండా మీరు చూసుకోవాలని ఈరోజు తెలియజేస్తున్నాము. విద్యార్థులు రెచ్చగొట్టేది కాదు, వాళ్ళకు బతుకు పాటు నేర్పించాలా, ఉపాధి కల్పించాలా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మీరు కూడా కోరుకున్నాము. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఉద్యమాలు విద్యార్థి యువకులు చేపడతాయి. దీనికి ప్రజలందరూ సహకరించాలని కూడా కోరుకున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ పోరాటానికి సహకరించిన అందరికీ పేరు పేరు మా విద్యార్థి యువసంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈరోజు అపాకాశులు కేక్ కటింగ్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ వారిపై పట్టణ కార్యదర్శి శివ.